సో మన టెర్రస్ గార్డెన్లో చూడొచ్చు వర్షం పడ్డాక ఎట్లా ఉంది పరిస్థితి అని. అయితే 2 డేస్ నుంచి ఆగకుండా వర్షం పడుతుంది. నీళ్ళు పడితేలే మనం నీళ్ళు పట్టాల్సిన అవసరం లేదు అని అన్నట్టు మనం పైకి రాలేదు. సో ఎట్లా ఉంది ఏంటని చూద్దామని ఈరోజు పైకి వచ్చినా అనమాట. సో ఇది పరిస్థితి. పాలకూర అయితే చాలా పెద్దగా అయింది. ఇది మనం మొన్న హార్వెస్టింగ్ చేసినాం కదా ఈ పాలకూర, అప్పుడే మనకు ఆకులు రావడం అయితే జరిగింది. చూడండి మళ్ళీ ఆకులు పెద్ద పెద్దగా అయ్యాయి. ఏదైతే మనం ఆకులు హార్వెస్టింగ్ చేసామో అక్కడ కొత్త మొలకలు కూడా వస్తున్నాయి, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పాలకూర. సో ఇది కూడా పెద్దగా అయింది. ఇదంతా పాలకూర అనమాట. ఈ రో మొత్తం పాలకూర చాలా బాగా అయింది. అయితే ఇది వచ్చేసి మనకు ఇది 1 డేకి వస్తే ఇది ఒక 1 డే, ఇది ఒక 1 డే, అట్లా మనకు 4-5 డేస్కి ఎటువంటి డోకా లేదు, బాగానే ఉంది. సో ఇది కట్ అయిపోయి మనం చేసి అది తీసుకునే లోపల మళ్ళీ మనకి ఇది చేతికి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా మనము ప్లాన్ వేసుకొని చేసుకోవాలి. బాగానే ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి బచ్చలాకు అనమాట. ఈ బచ్చల చెట్లు మా బాబు అరటిపండు తిని టెంకాయ వేసిండు అనమాట. మామిడికాయ తిని టెంకేసిండు. ఈ టెంక పెరుగుతుందనమాట. మామిడి చెట్టు అయితే వచ్చింది. సో బచ్చల చెట్టు కూడా మనకు ఇది మీకు తెలుసు కదా, లాస్ట్ టైం మనం కూరగాయల షాప్లో నుంచి ఏదైతే బచ్చలి ఆకులు తీసుకొచ్చామో ఆ బచ్చలి ఆకులని కాడలు తీసి దీంట్లో అయితే పాతడం జరిగింది. అయితే సో మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ వర్షంకి ఈ ఆకుకూరలన్నీ ఆశ్చర్యకరంగా డ్యామేజ్ అయితే ఏం కాలేదు, చాలా ఇంకా పెద్దగా పెరిగినాయి అనమాట. అయితే 2 డేస్లో చాలా పెద్దగా అయితే పెరిగినాయి. మీరు చూడొచ్చు ఇదంతా పుంటికూర అనమాట. పుంటికూర ఎంత బాగా వచ్చిందో. ఈ పుంటికూర కూడా చాలా బాగుంది. అయితే ఇది మనము ఇంట్లో వేసి పెంచి ఎట్లా ఉంటుందో చూద్దామని పెంచినాం అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పుంటికూర, పాలకూర, చుక్కకూర ఇటువంటి ఆకుకూరలు అయితే మనకు తొందరగా క్రాప్కి వస్తాయి. అయితే ఫస్ట్ టైం ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ట్రై చేయండి. లీఫీ వెజిటేబుల్స్ అంటే మనకు పాలకూర కావచ్చు, గోంగూర కావచ్చు, మనకు బచ్చలాకు కావచ్చు, చుక్కకూర కావచ్చు. ఈ విధంగా మీకు కావాల్సినది ఏదైతే మీరు ఎక్కువగా యూజ్ చేసుకుంటారో అవి వేయండి. వేస్తే మనకు లీఫ్ వెజిటేబుల్స్ అనేది తొందరగా క్రాప్ వచ్చేస్తుంది అనమాట. తొందరగా క్రాప్ వచ్చేసి మనకు మోటివేషన్ వస్తుంది అనమాట. అరే మనం కూడా పెంచవచ్చు అనే మోటివేషన్ వస్తుంది. మనం ఇంకా కొన్ని చెట్లు వేస్తాం. అదే ఫ్రూట్స్ వైపు వెళ్ళినట్టయితే ఫ్రూట్స్ కొంచెం టైం పడుతుంది. ఒక 7 months అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం లీఫ్ వెజిటేబుల్స్ ఇది చుక్కకూర అనమాట. చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇదంతా చుక్కకూర. మీరు చూసినట్టయితే ఈ మధ్యలో చుక్కకూర అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పుంటికూర వేసినాము. అయితే చుక్కకూర ఇంకా 4-5 దాంట్లో వేయాలి. అయితే నెక్స్ట్ ఈ వీకెండ్లో వేద్దాం. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది కనిపిస్తుంది, ఈ గ్రో బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ కంప్లీట్ గ్రో బ్యాగ్లో వచ్చేసి మనం కంప్లీట్గా పాలకూర అయితే వేద్దామని డిసైడ్ అయినాం అనమాట. అయితే మనకు ఎక్కువ క్రాప్ వస్తుంది కదా, ఎక్కువ క్రాప్ వస్తే మనకు చాలా రోజులు వస్తుంది మనకి ఇంటికి. సో ఇంటి పర్పస్ కోసమే మనము, అదే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే మన చుట్టాలకి ఇవ్వచ్చు అనమాట. మనం ఇంట్లోనే చేసుకుంటే అదొక బెనిఫిట్. అదే కాకుండా మనం ఇన్సెక్టిసైడ్ కూడా ఏమి యూజ్ చేయం కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, సో అదనమాట. ఓకే, సో ఇది ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా thumbnail కోసం. ఓకే, సో అదనమాట. సో ఇది ఆకుకూరల పరిస్థితి. మన నెక్స్ట్ వచ్చేసి చామంతి చెట్టు పరిస్థితి చూద్దాం. చామంతి చెట్లు కూడా బాగానే ఉన్నాయి, దీనికైతే ప్రాబ్లం లేదు. పువ్వులు బాగానే వచ్చాయి. అయితే ఇది కొంచెం మట్టి అయితే కొట్టుకుపోయింది. అయితే ఫుల్ వర్షం పడ్డది కదా, నిండి మట్టి అంతా బయటికి కొట్టుకొచ్చేసింది. సో మనం ఇప్పుడు మళ్ళీ మట్టి నింపాలి. ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి, దీనికైతే ప్రాబ్లం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ మనము అరటి చెట్టు చూద్దాం. అరటి చెట్టు కూడా వర్షంకి చాలా పచ్చగా అయిపోయింది. మీరు చూడొచ్చు లాస్ట్ టైం కొంచెం డల్గా ఉండేది, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయింది చెట్టు. ఎంత బాగా యాక్టివ్ అయిందో చూడండి. అయితే లాస్ట్ టైం కొంచెం ఆకులన్నీ నిలబడ్డాయి కదా, అయితే వర్షానికి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. మనకు ఇంకా అరటి చెట్టుకి ఇక్కడ పిలక కూడా వస్తుంది చూడండి, చిన్న పిలక. అయితే ఇట్లా మా అరటి చెట్టుకు పక్క నుంచి చాలా పిలకలు అయితే వస్తాయి. అయితే ఇది హైబ్రిడ్ కాబట్టి మన టెర్రస్ గార్డెన్లో పర్పస్ ఇది తీసుకొచ్చినాం కాబట్టి మనకి ఏంటంటే ఇది ఎక్కువ హైట్ కాదు. ఇది ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే రెడ్ కలర్ అరటి పండ్లు వస్తాయి అనమాట. రెడ్ కలర్ అరటి పండ్లు వచ్చే చెట్టు, మామూలు ఎల్లో కలర్ది కాదు. అదొకటి బెనిఫిట్ మనకు దీంతో. సో నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి బంతి చెట్టు కూడా బాగానే ఉంది, దీనికి కూడా ఏం ప్రాబ్లం కాలేదు వర్షము. ఈ బంతి చెట్టు ఎల్లో కలర్ బంతి చెట్టు అనమాట. అయితే డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, దీనికైతే ప్రాబ్లం కాలేదు వర్షానికి. ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చామంతి. ఓకే, చామంతి అబ్బో ఇది బాగానే పూస్తుంది. చామంతి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది కొంచెం పెద్దగా అయింది ఫ్లవర్ వచ్చేసి, చాలా బాగుంది కదా. సో చామంతి ఫ్లవర్ అయింది. ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవన్నీ చామంతులే. మీరు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడొచ్చు చామంతులకి. ఇవి నెక్స్ట్ ఇవి పూస్తాయి అనమాట. పూసినాక చాలా బాగుంటుంది. ఓకే, సో అప్పుడు కూడా మీకు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ మన మెయిన్ ఫ్రూట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జామకాయలు అనమాట. చూడండి జామకాయలు ఎంత పెద్దగా అయినాయో.
సో ఇది పండడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకో 1 వీక్ అయితే టైం పడుతుంది చూడండి. ఓకే, సో ఈ 2 జామకాయలు అయితే ఇది హైబ్రిడ్ చెట్టు, మీరు ఈజీగా మీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. మీరు కనుక పండ్లు పెంచడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇటువంటి పండ్ల చెట్లు అయితే పెంచుకోండి. దీనికి ఒక్కదానికి మనకు 12 కాయలు ఉన్నాయి. ఈ 1 2 ఇది ఒకటి 3 అనమాట. 3 అదేవిధంగా మనకు చూడండి ఇక్కడ 4 5, ఇవి 4 5, ఇంకా ఇక్కడ 6 ఇక్కడ పోయింది, 6 7, ఇది ఒకటి 8 9 10, ఇంకొకటి ఎక్కడ ఉంది, 11 మొత్తం టోటల్ 11 కాయలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇంకొకటి హైబ్రిడ్ జామ చెట్టు అనమాట. సో ఇది కూడా హైబ్రిడే, ఇది కూడా మనకు కాయలు అయితే ఇస్తుంది. మనకు ఏంటంటే ఎక్కువ హైట్ అయితే కావు, అది మనకు బెనిఫిట్. ఎక్కువ వెయిట్ పడదు, టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో కనుక మీరు పెంచాలనుకుంటే ఇటువంటి హైబ్రిడ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి పెంచుకోవచ్చు ఈజీగా. ఇదొకటి, మనం ఇటువైపు అంతా జామ చెట్లే పెట్టినాం అనమాట. ఈ వన్స్ మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కాయలు ఇవ్వడం స్టార్ట్ అయినాక మనకు వచ్చేసి సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా కాయలు జామకాయలు వస్తూనే ఉంటాయి మంచిగా. ఏ సీజన్లో అయినా మనకు జామకాయలు అనేవి వస్తాయి అనమాట, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బంతి చెట్టు అనమాట. ఈ బంతి చెట్టు చాలా గుబురుగా ఉండేది, వర్షం దెబ్బకి ఇది ఒక్కటి కొంచెం డ్యామేజ్ అయింది. చూడండి కొమ్మలు ఇరిగిపోయినాయి. సో ఇట్లా అయితే ఇరిగిపోవడం జరిగింది. కొమ్మలు అయితే ఈ విధంగా ఇరిగిపోయినాయి. ఇది ఒక కొమ్మ ఇరిగిపోయింది, ఏవైతే ఎక్కువ పువ్వులు ఉన్నాయో అంత ఇరిగిపోయింది. ఇది ఒక వేరు పడిపోయింది అనమాట. సో ఇది కొంచెం డ్యామేజ్ అయితే కావడం జరిగింది వర్షానికి. సో ఏం చేస్తాము, అట్లా అవుతుంటుంది, ఏం చేయలేము మనం. ఈ వర్షం న్యాచురల్ కెలామిటీస్ కదా. సో మనకు వచ్చేసి ఇది మల్బెర్రీ అనమాట, మల్బెర్రీ ప్లాంట్. ఈ మల్బెర్రీ ప్లాంట్కి వచ్చేసి మనం చూడవచ్చు చిన్న చిన్న మల్బెర్రీస్ ఎంత బాగా పూస్తున్నాయో. ఇది కూడా టెర్రస్ గార్డెన్కి అనుకూలంగా ఉండేటట్టు హైబ్రిడ్ జాతి అయితే తీసుకొచ్చిన అనమాట. మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునేవన్నీ ఉండాలి. అయితే మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ యూజ్ చేయం కదా. అయితే దీంతో ఒక బాధ ఉంటుంది అనమాట ఈ మల్బెర్రీ ఫ్రూట్స్ తోటి కొంచెం పురుగులు తినేయడము, లేకపోతే ఆకులు కూడా పురుగులకు చాలా ఇష్టము. మల్బెర్రీ ఆకులు వచ్చి తింటూ ఉంటాయి, అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నది. మీకు ఏమైనా పురుగు అట్లా కనిపిస్తే తీసేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది చెర్రీ ప్లాంట్ అనమాట. అయితే చెర్రీ ప్లాంటే కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి కాయ కానీ పువ్వు కానీ అయితే పుయ్యలేదు. అయితే ఇది కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి వీలుగా ఉండేది హైబ్రిడ్ అనేది తీసుకొచ్చినాం అనమాట మనము అక్కడ నుంచి, నర్సరీ నుంచి. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డ్రాగన్ ప్లాంట్ అనమాట, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. చూడండి ఎంత బాగుందో. అసలు పెరగదు అనే డౌట్ నుంచి ఇంత ఘోరంగా పెరిగే స్టేజ్కి వచ్చిందనమాట ఇది. చూడండి, సో మనకు ఈ దీంట్లో 3 టైప్స్ ఆఫ్ డ్రాగన్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. ఇదొకటి అదొకటి, మొత్తం చూడండి 4 టైప్స్ అనమాట. అయితే మనకి ఇది పెద్దగా పెరిగింది కదా. ఇది వచ్చేసి మనం హైదరాబాద్ లోకల్ నర్సరీలో తీసుకొచ్చినాము. ఇక్కడ ఇంకోటి చిన్నవి ఉన్నాయి కదా 3, ఈ చిన్నవి వచ్చేసి మనం షాప్స్లో అయితే తీసుకోవడం జరిగింది ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. అయితే దీనికి చుట్టూ మనం ఇప్పుడు కట్టెలు పెట్టి కొంచెము స్టాండ్ లాగా చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇది కరెక్ట్గా నిలబడదు, పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని కొంచెం చూసుకొని చేయాలన్నమాట, ఇది ఒకటి అది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వాము చెట్టు అనమాట. వాము అంటే మనకు ఆయాసం కానీ దగ్గు జలుబు సర్ది చలికాలం చాలా వస్తూనే ఉంటాయి కదా. అటువంటప్పుడు ఈ ఆకులన్నీ తీసుకొని మనం ఏం చేయాలంటే మనము వేడి నీళ్ళలో కాచుకొని ఆ నీళ్ళు తాగినట్లయితే మనకు చాలా బాగుంటుంది. లేకపోతే ఆకు డైరెక్ట్గా నమలగలిగితే మీరు నమలేయచ్చు, కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. నమలేస్తే మనకు ఆ ప్రాబ్లం నుంచి మనకు విముక్తి లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ వర్షం దెబ్బకు ఆకులన్నీ రాలిపోయినాయి. మీరు చూడొచ్చు ఎందుకు రాలిపోయినాయి అని మాకు అర్థమవుతలేదు. ఫుల్ ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట. చూడండి ఈ విధంగా రాలిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సపోటా చెట్టు అనమాట. సపోటా చెట్టు కొంచెం ఒరిగింది, కాకపోతే ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగానే ఉంది సపోటా చెట్టు కూడా. సో ఓకే, పువ్వులు అయితే బాగానే ఉన్నాయి, పువ్వులకు కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు చూడొచ్చు ఇది కూడా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకునే వీలుగా చిన్నగా ఉన్నప్పుడు మనకు కాయలు ఇచ్చేటట్టు అట్లా తీసుకొచ్చినాం అనమాట. సో మనకి ఇది కొంచెం సేపు పూత రాలిపోతుంది కొన్ని రోజులు, ఎందుకంటే మనకు స్ట్రెంత్ కావాలి కదా. స్టెమ్లో స్ట్రెంత్ అయిన దాకా మనకు కొంచెం నిలబడదు, మీరు ఏం టెన్షన్ పడకండి, అది వచ్చేస్తుంది ఎట్లయినా నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి చెట్టు అనమాట. ఇది వచ్చేసి మనకు టెర్రస్ గార్డెన్ పర్పస్ తీసుకొచ్చింది దీన్ని కూడా. అయితే ఇది పెరుగుతుంది బాగానే, దీనికి కూడా ఏం డ్యామేజ్ అయితే కాలేదు వర్షంకి. నెక్స్ట్ వచ్చేసి సర్ప్రైజ్ మీకు, నేను కూడా ఇప్పుడే చూస్తున్నా మందార చెట్టు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు మందార చెట్టు, మందార పువ్వు. సో
మందార పువ్వు అనమాట. సో మందార చెట్టు చాలా బాగా వచ్చింది. అయితే దీనికి వర్షం వల్ల దీనికి కూడా ఏం డ్యామేజ్ అయితే జరగలేదు, చాలా బాగుంది. సో అదండి ఫ్రెండ్స్. ఓకే. సో మీ మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే వర్షం వల్ల మీ టెర్రస్ గార్డెన్లో కూడా ఏమైనా డ్యామేజ్ కనుక అయిన ఉంటే కమెంట్ చేయండి. లేదా అంతా సేఫ్ అనుకుంటే ఓకే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకే. మీరు లైక్ చేస్తుంటే మాకు మోటివేషన్గా ఉంటుంది. అప్పుడే మేము ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా మనం వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నాం, అది కూడా చూపిస్తాం మీకు. అదేవిధంగా మనకు బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాం. ఈ టెర్రస్ గార్డెనింగే కాకుండా బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ అంటే పెరట్లో కూడా మనం మొక్కలు పెంచుతున్నాం, అది కూడా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి.